కొత్తగా ఈ డిజైన్ను క్రియేట్ చేసేది కావాల్సింది ఈ తర రింగ్స్, ఈ తర స్మాల్ బీడ్స్, నీడళ్ళు, క్రోషా 0.7ది కలర్, శారీ కలర్ థ్రెడ్. ఇది ఎట్లా వేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ 18, 19, ఒక 20, ఇవొక 10, ఇవొక 10 హాఫ్ థ్రెడ్ అయినా వేసుకొని ఇక్కడ లాక్ అటాచ్ చేసుకుని అలా బిట్స్ వేసేసి చూపిస్తాను. ఇతర 20 అయినాక స్మాల్ బిట్స్ ఎత్తుకొని మనము ఒక్కొక్కటి యాడ్స్ వేసుకొని డబల్ క్రోషా వేసుకునేలా కరెక్ట్గా ఈ ఆర్చుల దగ్గర వేసింటాం కదా, చూసుకొని మనము డబల్ క్రోషా వేసుకునేలా. ఇతర అగైన్ ఇతర ఒక్కొక్కటి డబల్ క్రోష్ వేసుకొని ఇట్లా యాడ్స్ వేసుకొని పోవాలి. ఒక 15 బీట్స్ వేయాలి. ఫస్ట్ ఇతర రింగ్ ఎత్తుకొని దీంట్లో వచ్చి హోల్ ఉంటుంది, ఈ సెంటర్ వేసుకొని ఈ థ్రెడ్ని మనము ఇతర ఫస్ట్ ఈ హోల్ నుంచి ఈడ్చుకొని ఇక్కడ వచ్చి లాక్ వేయాలి. లాక్ వేసి ఈ రింగ్ చుట్టూరుకును లోపల పోయి డబల్ క్రోషా మనం వేయాలి. 1, 2, 3, ఇతర మనకి ఇది ఫిల్ అయ్యే గంట ఎన్ని డబల్ క్రోషా పడితే అన్ని వేయాలి. ఇతర 15 బీట్స్ వేసుకొని థ్రెడ్ నేర్చి కట్ చేస్తే ఈ తర అవుతుంది. దీని సెంటర్లో మనము శారీకి వేసినట్టు కూర్చో ఈ తర క్రియేట్ చేసుకొని ఈ తర అంతా రెడీ పీసులు చేసి పెట్టుకొని మీకు చూపిస్తాను. 2 కలర్స్లను ఈ తర డిఫరెంట్ శారీ బార్డర్ కలర్ను, పళ్ళు కలరు ఇట్లా రెడీ చేసుకున్నాను. దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా గమ్మేసి తీసి మీకు చూపిస్తాను ఎట్లా అని. ఇప్పుడు కుచ్చేసేది ఎట్లా అని చూపిస్తాను. ఈ థ్రెడ్ని బ్యాక్ సైడ్ వేసుకొని మనం ఒక కార్నర్కి ఇడ్చుకొని అలా దాన్ని ఎంత వస్తుందో అంత బ్యాక్ సైడ్ వచ్చి టర్న్ తిప్పుకొని, అంటే మనం నాటేసేకి కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఎంత కావాలో అంతకి కట్ చేసుకొని అప్రాక్స్గా కట్ చేసుకొని దీనికి ఇప్పుడు ఈ తర గోల్డ్ థ్రెడ్ ఎత్తుకొని ఈ తర చుట్టుకొనాలా. చుట్టుకొనేసి మనకి ఈ తర కుచ్చు ఇట్లా నీట్గా వచ్చినట్లా మనం కట్ చేసుకునేలా. ఈ తర మనము గ్రీన్లను ఈ తర ఒక 10 రెడీ చేసుకుంటాం. శారీలో కుట్టేది ఎట్లో చూపిస్తాను, ఈ తర మనము 2 కలర్స్ ఈ తర కుచ్చు క్రియేట్ చేసుకొని దాన్ని శారీకి ఎట్లా వేసిందానో చూపిస్తాను. ఫుల్ ఈ తర వేసి మనము క్రియేట్ చేసి బీడ్స్ వేసి సెంటర్లో బీడ్స్ ఈ తర ఒక్కొక్క స్టిచ్ సెంటర్లో బీడ్స్ ఈ తర స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.